హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ20. సో మనం ఈరోజు గార్డెన్స్ రోడ్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ ప్రతి గురువారం నాడు భోజన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఎంతో వందలాది మంది భక్తులు ఆ సాయినాథుడి మీద ఉన్న భక్తి శ్రద్ధలతో ప్రతి వీక్ ఎవరో ఒకరు స్పాన్సర్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భోజన కార్యక్రమం పెడుతూ ఉంటారు. సో అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ సాయినాథుడి ప్రసాదాన్ని ఎంతో సంతోషంతో ఆస్వాదిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఓనర్స్ అయితే ఇక్కడ ఉండరు, కానీ అమెరికాలో ఉంటారు. ఇక్కడ భక్తులను ఇక్కడ సేవలకి ఉంచి వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నారని చెప్పి విన్నాము. సో భోజన కార్యక్రమానికి అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో రండి లోపలికి వెళ్ళిపోదాం. ఒకసారి లోపల వాతావరణము టైం కంటే ముందు హారతి కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో చాలామంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు. సో నా యందు ఎవరి దృష్టియో వారి ఎందే నా కటాక్షము అని ఒక మంచి శ్లోకం పెట్టి ఉంచారనమాట. నిజమే కదండి. సో చూడండి, హనుమంతుడు, విఘ్నేశ్వరుడు, సాయిబాబా, కృష్ణుడు అందరినీ ఇక్కడ పెట్టినారు. సో ఇదండి సాయినాథుడి మందిరం ఎంత బాగా ఉందో, చాలా చక్కగా అలంకరించున్నారు. కాకపోతే ఇంకా హారతి అవ్వలేదంట. భక్తులు ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత హారతి ఇస్తామని చెప్తూ ఉన్నారు. సో మనం కూడా ఒకసారి సాయినాథుడిని ప్రదక్షిణ చేద్దాం. సో సాయినాథుడి పాదాలు మేడం నమస్తే. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఇక్కడ నైవేద్యం ఇస్తారంట. సో ఇక్కడ సాయినాథుడి పాదాలు పల్లకిలో ఉంచున్నారు చూడండి. ఓకే, సో ఉయ్యాలలో ఉన్నారనమాట సాయినాథుడు. మన గుళ్ళు ఎప్పుడు పచ్చదనానికి సంకేతనంగానే ఉంటాయి. సో చూడండి, చెట్టుని కూడా చక్కగా ఉంచున్నారు, తీసేయలేదు అడ్డు అవుతుందని చెప్పి. సో నేచర్ని కూడా వీళ్ళు ఎంతో చక్కగా గౌరవిస్తున్నారు. సో పైకి వెళ్ళడానికి స్టేర్స్ అండ్ అలాగే తులసి కూడా పెట్టున్నారు. అండ్ ఇక్కడ లేడీస్ చాలామంది ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అక్కడికి పోండమ్మా మా దగ్గర. నమస్తే. నమస్తే అమ్మా. పేరు? ఉమా గారు రెగ్యులర్గా వస్తూ ఉంటారా? రెగ్యులర్ అండి మేము వస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి పూజ చేసుకో? మాకు ఇక్కడ ఈయన దర్శనం చేసుకుంటేనే మాకు బాగుంటుంది అట్లా. ఓకే ఓకే, ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. వీరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వారం వస్తుంటాం. ఎలా అనిపిస్తుంటుంది ఇక్కడ? ప్రశాంతంగా ఉంటుంది, అనుకున్న పనులు జరుగుతాయి. ఓకే, ప్రతి గురువారం వస్తూ ఉంటారా? వస్తాము. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా మాట్లాడదాము. ఓకే మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం మీ పేరు? అచ్చమ్మ. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. గృహలక్ష్మి. ఓకే, లక్ష్ములందరూ వచ్చేసారనమాట ఇవాళ ఇక్కడికి. చెప్పండి, ప్రతి వారం వస్తూ ఉంటారా? వస్తాను. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చాక? చాలా బాగుంది. చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం నమస్తే. నమస్తే అండి. విజయలక్ష్మి. విజయలక్ష్మి విజయానికి సంకేతనం. చెప్పండి మీ పేరేంటి మేడం? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ అంటే నేను అడగకుండానే చెప్పేశారు కదా, అందుకని అడిగి ఇంకొకసారి చెప్పిద్దామని మళ్ళీ అడిగారు. ఓకే, ప్రతి వారం వస్తూ ఉంటారు? ప్రతి వారం వస్తామండి. ఓకే, ఎలా అనిపిస్తూ ఉంటుంది? బాగుంటుందండి ఇక్కడికి వస్తాం. అన్నదాన కార్యక్రమం ఎలా జరుగుతూ ఉంటుంది? బాగానే జరుగుతుందండి. ఓకే. సో ఇక్కడికి వెళ్దాం రండి. మేడం నమస్తే. సో వీళ్ళందరూ చాలా భయపడుతున్నారు. గీతిక ఏడు కరోనా వైరస్ తీసుకొచ్చినట్లు భయపడుతున్నారు వీళ్ళందరూ. మేడం నమస్తే. మేడం మేడం మీ పేరు? కమలాదేవి. కమలాదేవి గారు ఏం చేస్తూ ఉంటారు మేడం? హౌస్ వైఫ్. హోమ్ మినిస్టర్లు అండి, అంతేనా? అంటే ఒక స్టేజ్లో హౌస్ వైఫ్ గృహలక్ష్మిలు అంటే బాగుంటుంది, ఒక స్టేజ్ దాటిన తర్వాత హోమ్ మినిస్టర్లు అనే చెప్పాలి. మీ చేతిలోనే ఉంటుంది కదా. సో మీరు ఎలా తిప్పితే సార్ అలా తిరగాలి, పాప అలా తిరగాలి కూడా. సో వీళ్ళందరినీ ఏమంటారు? హోమ్ మినిస్టర్సే కదా, అవునా? ఓకే మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడే అమ్మా. పక్కనే ప్రతి వారం వస్తూ ఉంటారు? ఎప్పుడన్నా వస్తామన్నాడు. ఎప్పుడైనా వస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంటుంది ఇక్కడ? బాగుంటుందమ్మా గుడికి. అవి చాలా బాగుంది. చాలా. ఓకే మేడం, థ్యాంక్ యూ.
మేడం నమస్తే. చెప్పారు అంతేలే మేము కూడా. అంటే ఈవిడ చెప్పారంటండి, అంతేగా F2 మూవీలో సార్ గారి డైలాగ్ మేడం కాపీ చేశారు అంతేనా? నేను చెప్పాను. పేరు మేడం? నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. గృహలక్ష్మి మీరు కూడా? సారీ, హోమ్ మినిస్టర్. లేదు, ఓకే మేడం, వస్తుంటారా మీరు కూడా రెగ్యులర్గా? వస్తాను ఎప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం నమస్తే. మీ పేరు? నా పేరు సుబ్బమ్మ. ఏంటండి? సుబ్బమ్మ. సుబ్బమ్మ గారు చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. అమ్మ మీ పేరమ్మా? నాగపద్మ. ఏం చేస్తూ ఉంటారు? షాపుల్లో పనికి వెళ్తుంటారు, ఖాళీ టైంలో వస్తుంటారు. ప్రతి వారం వస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక్కడ ఇంకొకరు మేడం నమస్తే. అనురాధ. అన్నారు దగ్గర మీరేం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే. థ్యాంక్ యూ. సో ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారు, హారతి తీసుకుందాం రండి మనం కూడా.
स्वजन्तयन्त्रभूमे साध्या सन्दिरे ॐ राजाय प्रसन्न साहि नमः पूर्वै సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ చెప్పండి, గుడి విశిష్టత ఏంటి, ఎప్పుడు స్థాపించబడింది? ఇది 1993లో నిర్మించి పాల్వెల్లి లక్ష్మి గారు, రంగమ్మ గారు. పాల్వెల్లి లక్ష్మి గారు రిటైర్డ్ ఇంజనీర్ గారు, బాబా భక్తులు. ఆయనకు ఆరోగ్యం బాగలేక బాబా గారి సన్నిధికి షిరిడీలో వెళ్ళి 6 నెలలు ఉండేవాళ్ళు. వాడు అట్లా వెళ్ళలేక పెద్దవాళ్ళు అయ్యి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలని, బాబా గారిని చూడలేకపోతున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు ఆరోగ్యం బాగోట్లేదు, ఏం చేయాలంటే కళ్ళలో కనిపించి చెప్పాడంట, నువ్వు రానవసరం లేదు, నేనే వస్తాను, ఆలోచించుకో అంటే. ఇది ఇల్లు మామూలుగా ఈ గోడ కట్టాము ఇప్పుడు ఈ మధ్యలో. అంతకుముందు హౌస్, అది హౌస్ ముందు పూల మొక్కలు ఇవన్నీ ఉండేవి. కళ్ళ కనిపించి చెప్తున్నాడు, వస్తానంటున్నాడు, అందుకని మనం గుడి కడితే వచ్చి కూర్చుంటాడు కదా అని చెప్పి గుడి కట్టేశారు. కళ్ళ కనిపించి చెప్పాడంట, నేనే వస్తాను, నువ్వు బాధపడవాలి. అట్లా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం ఆయనే డబ్బులు మొత్తం పెట్టుకొని ఆయన స్ట్రక్చర్. వాళ్ళు పరమపదించిన తర్వాత వాళ్ళ అమ్మాయి గారు, అల్లుడు గారు యూఎస్లో ఉంటారు. నేను వచ్చి 25 సంవత్సరాలు. నేను భజన పాటలు పాడుతుంటాను. నేను మామూలు సింగర్ని. భజనకు పిలిచారు ఒక రోజు నన్ను, ఒక 25 సంవత్సరాల క్రితం మాట. ఆ భజనకు వచ్చిన తర్వాత అప్పటికి వాళ్ళు సేవకుల్ని ఎత్తుక్కుంటున్నారు, ఎవరన్నా కావాలి, ఇది మందిరం, మీ పెద్దవాళ్ళు అయ్యాం, పిల్లలు బయట సెటిల్ అయ్యారు, కట్టాం గుడి కట్టాం, కానీ నిర్వాహకులు కావాలి కదా మనకని చెప్పి ఎత్తుకుంటుంటే బాబా గారు నన్ను పంపించాడు. అడిగారు నన్ను, నువ్వు సేవ చేస్తావని, మీ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారా అని అడిగితే నేను అట్లానే ఇది 2000 సంవత్సరాలు వచ్చాం లోపలికి. వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు కాలం చేశారు, స్వామి సన్నిధి చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి గారు, వాళ్ళ అల్లుడు గారు సేవకు నన్నే అంకితం చేశారు ఇక్కడ. నేను చిన్నగా కరోనాప్పుడు, అంతకుముందు భోజనం 1000 మందికి పెట్టేవాళ్ళం. కరోనాకు ముందు 1000 మందికి పెట్టేవాళ్ళం. మేమే సేవకులు అందరూ వండేవాళ్ళం, ఇక్కడే ప్రిపేర్ చేసేవాళ్ళం. మాల ఆ కరోనా దగ్గర ఆపేసాం. ఆపిన తర్వాత ఇంకా చేయలేకపోతాం అనుకుంటుంటే భక్తులు వచ్చి, మేము మొక్కున్నాము, ఇక్కడే మొక్కున్నాము, ఇక్కడే ఇవ్వాలి, బాబా ఎక్కడైనా బాబానే అమ్మ, అక్కడ ఇవ్వండి, కాదు ఇక్కడే మొక్కున్నాం, ఇక్కడే పెట్టాలని చెప్పి వాళ్ళు మళ్ళా నన్ను కొంచెం ఒత్తిడికి తీసుకొస్తే సరే స్టార్ట్ చేసాము. ప్రతి వారం ఎవరో ఒకళ్ళు వచ్చి పేరు ముందు 3 నెలల ముందే పేర్లు బుక్ చేసుకుంటారు. ప్రతి వారం నాది, నా వారం ఇది, నా వారం ఇది చేపించమంటే ఎదురు క్యాటరింగ్ ఉంది, వాళ్ళు చేపిస్తాము. లేదు మేమే చేపించుకొస్తాం, వాళ్ళకి చెప్తాము, మీరే చేయించుకొచ్చుకొని పెట్టేస్తాము. ఇట్లా జరుగుతుంది అన్నమాట. మధ్యాహ్నం 350 దాకా పెడతాం, 300 నుంచి 350. సాయంత్రం నైట్ 9ంటికి గురువారం చపాతీలు పెడతాం. సంకీర్తన ఉంటుంది స్వామివారి 7 నుంచి 9 వరకు. సంకీర్తన అవ్వగానే 200 మందికి చపాతీలు పెడతాం. అది బాబా గారు చేయించుకుంటున్నారు, అంటే స్వయంగా వచ్చి కూర్చున్నాడు ఆయన, నేనే వస్తాను ఇక్కడికి. అందువల్ల బాగా జరిగిపోతుంది వారం. నేను ఇక్కడ, నా పేరు శ్రీనివాస్, స్వామికి అంకితం అయ్యాను. నా పిల్లల్ని వాళ్ళే చదివించారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు. షాప్ ఇచ్చారు, అదే స్వామికారం స్వకార్యం 2 తీర్థం. నా జీవనాధారం అయింది ఇది. నా పిల్లల్ని చదివించారు కాబట్టి వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తారు. నాకు హౌస్ రెంట్ ఇస్తారు వాళ్ళు, పక్కనే హౌస్ ఉంది, అక్కడ ఉంటాము. అంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టేసి అది ఆఫీస్ పెట్టుకున్నారు. అందువల్ల ప్రతి గురు పౌర్ణానికి వస్తారు వాళ్ళు. గురు పౌర్ణానికి వస్తారు, జూలైలో, జనవరిలో వస్తారు, డిసెంబర్లో వస్తారు. మళ్ళీ స్వామివారికి 9 రోజుల కార్యక్రమాలు చేస్తారు, ఉత్సవాలు చేస్తారు. గురు పౌర్ణానికి వచ్చేసి 7-8 లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళు. స్వామి భక్తులకు ఇచ్చేది తీసుకుంటాము, 8 లక్షల బడ్జెట్ వస్తే తీసుకుంటాము, ఎవరిని అడగము. దీనికి కూడా ఎవరిని అడగము, స్వచ్ఛందంగా వాళ్ళే వస్తారు. స్వామి మీద భక్తితో వాళ్ళ కోరికలు తీరినని కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏదన్నా ఇక చదువులు కానీ, స్వామివారి బాగా నమ్మకం. స్వామివారండి, బాబావారండి బాగా నమ్మకం ఇక్కడ, స్థల ప్రభావం. జై సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? బెంగిరెడ్డి. చెప్పండి సార్, ఎలా ఇక్కడికి రావడం? ఇక్కడికి బాగానే ఉందండి, భోజనాలు అవి బాగుతారు. ఈరోజు మా బాబు బర్త్డే, వచ్చాము ఇక్కడికి. మామూలుగా ప్రతి గురువారం జనం బాగానే వస్తారు, ఎవరు వచ్చిన చందాలు వాళ్ళు ఇస్తారు. భోజనాలు అయితే లేని వాళ్ళకి ఎవరు వచ్చినా లేదు అనకుండా భోజనాలు పెడతారు. థ్యాంక్ యూ మేడం.